కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ సందర్భంగా సూచిస్తా ఉన్నాను. మీరేం చెప్పారు ఎన్నికల మేనిఫెస్టోలో? రేషన్ షాపుల గురించి మాట్లాడినరు, రేషన్ డీలర్ల గురించి మాట్లాడినరు, ప్రజలకి మేలు చేస్తామని మాట్లాడినరు. నేను ఈ సందర్భంగా మీ ద్వారా తెలంగాణ ప్రజానీకానికి ఒకటి గుర్తు చేద్దాం అనుకుంటున్నాను. వైఎస్ఆర్ అన్నట్టు ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు 9 రకాల సరుకులు ఇచ్చిండన్న. ఒక రేషన్ కార్డు మీద 9 రకాల సరుకులు వచ్చేటి. కారం వచ్చేది, ఉప్పు వచ్చేది, నూనె వచ్చేది, బియ్యం వచ్చేది, చక్కెర వచ్చేది, గాన్సు నూనె వచ్చేది. ఇట్లా 9 రకాల వస్తువులు వచ్చేటి. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఇచ్చిండు. కానీ తొలి తెలంగాణ ముఖ్యమంత్రి దాన్ని మింగితే మీరు దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఎందుకు దాన్ని మీరు మళ్ళీ పునఃప్రారంభించలేకపోతున్నారు? యూ షుడ్ ఆన్సర్ మై క్వశ్చన్. ఏం చెప్పారు మీరు? రేషన్ డీలర్లకి మనిషికి 5,000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక అన్నారు. ఇస్తుర్రా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు? గౌరవ వేతనం సంగతి దేవుడెరుగు. రేషన్ డీలర్ల సంఘంతో 4 మాటలు మాట్లాడే ఓపిక కూడా మీకు లేకుండా పోయింది. ఇది దురదృష్టం. పోనీ రేషన్ డీలర్లకు ఇచ్చే కమిషన్ అన్నా మీరు ఇస్తుండ్రా? 100 రూపాయల కమిషన్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది క్వింటల్కి, 40 రూపాయల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఇంకో 10 రూపాయలు గౌరవ వేతనం అంటే కమిషన్, క్వింటాల్కి 100 ఇచ్చే కమిషన్ని 110 రూపాయలకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దేశవ్యాప్తంగా పెంచింది. ఇంకా తెలంగాణలో పెరిగిన 10 రూపాయలు కూడా ఇస్తలేరన్న ఇల్లు. ఇది వీళ్ళ పరిస్థితి. భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో ఒక క్వింటాల్కి 250 రూపాయలు భారత ప్రభుత్వం ఇచ్చే 110 రూపాయలకి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు మిగతా సొమ్మును జమ చేసి 250 రూపాయలు పర్ క్వింటాల్ రేషన్ డీలర్లకు ఇస్తున్నారు. మరి మీకేమైందన్న? ధనిక రాష్ట్రం తెలంగాణ, గొప్ప రాష్ట్రం, జీడిపి బాగుంది, కాంగ్రెస్ ప్రభుత్వం బాగా పనిచేస్తుంది. ఏది మరి గౌరవ వేతనం? ఎందుకు ఇవ్వలేకపోతుండ్రు? పెంచిన కమిషన్ ఎందుకు ఇస్తలేరు? మీరు ఇస్తున్న రేషన్ బియ్యంలో 40% నూకలు ఉంటున్నాయని చెప్తున్నారు ప్రజలు. చాలామంది 40% నూకలు ఉన్నాయి కాబట్టి దాన్ని తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. మీరు చెప్తారు కదా మేము కాంగ్రెస్ వస్తే గొప్పగా పరిపాలిస్తామని. పేదోనికి ఆహార భద్రత మేమిస్తే మా ఆహార భద్రతను మీరు తీసుకొని మీరు ప్రచారం చేసుకుంటున్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీకు నిజాయితీ ఉంటే, మీకు తెలంగాణ పేద ప్రజల ఆహార భద్రత పట్ల చిత్తశుద్ధి ఉంటే ముందు మీ స్మార్ట్ కార్డుల మీద నరేంద్ర మోడీ గారు బొమ్మ పెట్టుండ్రి. దిస్ ఈజ్ ద డిమాండ్ ఫ్రమ్ తెలంగాణ. ఎంటైర్ బీజేపీ నుంచి వస్తున్నటువంటి డిమాండ్. రేషన్ షాపుల దగ్గర నరేంద్ర మోడీ గారి బొమ్మ పెట్టియండి. ఎందుకంటే మీరు ఇచ్చేది కిలో, మేము ఇచ్చేది 5 కిలోలు కాబట్టి. పోనీ చూడసక్కనమ్మ వీళ్ళేమన్నా అందంగా ఉన్నారా? వీళ్ళ మేనిఫెస్టోలు ఇచ్చిందేమన్నా ఇంప్లిమెంట్ చేసిర్రా? లేకపోతే ఆ పక్కనే ఇంకో రాష్ట్రం ఉంటుంది కర్ణాటక, గాడ కూడా కాంగ్రెసే ఉన్నది.